హలో అందరికి, వెల్కమ్ టు బనాంపల్ వెబ్స్. మనమైతే 3 days బ్యాక్ రియాజ్ అనే ఒక పిల్లవాడికి క్యాన్సర్ అనేది, లివర్ క్యాన్సర్ అనేది వచ్చిందని మనం అయితే మన పేజ్ లో అప్లోడ్ చేసాము. ఆ పేజ్ లో 3 days బ్యాక్ అప్లోడ్ చేయడం వల్ల మనకి చాలా మంది దాతలు అయితే ముందుకు వచ్చి సపోర్ట్ చేయడం అయితే జరిగింది. అది దగ్గర దగ్గర ఎంతవరకు అంటే మనకి 27,000 వరకు మనకైతే దాతలు అయితే ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది. సో దాతలందరికీ చాలా థ్యాంక్ యూ. సో పెట్టిన వెంటనే మీరందరూ ఇంత త్వరగా రెస్పాండ్ అయినందుకు మీ అందరికి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే బాబుని చాలా సివియర్ ప్రాబ్లం అయితే వచ్చింది. బాబుకి కర్నూలులో జాయిన్ చేపిస్తే కర్నూలు వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ఈ ప్రాబ్లం అనేది చాలా పెద్ద ప్రాబ్లం, ఈ ప్రాబ్లం కి చాలా 3 నుంచి 5 lakhs వరకు ఖర్చు అవుతుంది, హైదరాబాద్ కి అయితే తీసుకుని వెళ్ళమన్నారు. సో వీళ్ళైతే సార్ వాళ్ళు అయితే హైదరాబాద్ కి అయితే బాబుని తీసుకుని పోతున్నారు, రేపు గాని ఎల్లుండి గాని. సో హైదరాబాద్ లో ఆపరేషన్ చేయాలంటే 5 lakhs వరకు ఖర్చు అవుతుంది. సో ఇప్పటి వరకు అయితే మాకు చాలా చిన్న అమౌంట్ అయితే వచ్చింది, చిన్న అమౌంటే వచ్చింది. సో చాలా మందిని అడిగి చూసాం, సో ఎవరి దగ్గర నుంచి ఎటువంటి హెల్ప్ అయితే లేదు. సో బనాంపల్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఈ యొక్క పరిస్థితిని చూసి వాళ్ళు స్పందించి ఇంకా మీ తరపు నుంచి హెల్ప్ గనక చేస్తే ఖచ్చితంగా మనం అయితే ఒక ప్రాణాన్ని నిలబెట్టే వాళ్ళం అవుతాం. ఎందుకంటే మనం భగవంతుడు ఏం చెప్తాడంటే మనతో పాటు ఇంకొక 10 మంది బతికితేనే అది నిజమైన లైఫ్ అని భగవంతుడు మనకు చెప్తాడు. కాబట్టి సో మనం ఆయన యొక్క అడుగు జాడల్లో నడవాలన్నా సరే, ఒక హ్యూమనాలిటీ అంటే ఏంటి, ఒక మానవత్వం అంటే ఏంటి, ఒకరికొకరు సాయం చేసుకోవడమే మానవత్వం అంటాం. సో ఆ మానవత్వం అనేది ఈ రోజుల్లో కోల్పోతే అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రోజు ఈ బాబుకి వచ్చిన పరిస్థితి రేపు రియాద్కి వచ్చిన పరిస్థితి రేపు మనకి రాదని కాదు, మన ఇంట్లో రాదని కాదు. సో పరిస్థితులు అనేది ఎవరికైనా వస్తూ ఉంటాయి. సో ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకు పోతేనే మనకి లైఫ్ అనేది బాగుంది. ఇక్కడైతే ఇప్పుడు మనకి రియాజ్ వాళ్ళ తాతగారు అయితే మన దగ్గర ఉన్నారు. సో రియాజ్ వాళ్ళ గారి తాతగారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళ మాటల్లో. సార్, ఇప్పుడు బాబుకి ఎంత వరకు ఖర్చు అయింది సార్? ఇప్పటి వరకు దగ్గర దగ్గర 1.5 లక్షల దాకా. ఇప్పటి వరకు 1.5 లక్షల వరకు ఖర్చు అయింది. అసలు ఏంటి సార్ బాబుకి ప్రాబ్లం? ఫస్ట్ మామూలుగా గడ్డలు అని చెప్పంటే టెస్ట్ చేపిస్తే లివర్ క్యాన్సర్ అన్నారు. ఒక గడ్డ విశ్వభారతి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించినాము. ట్యూబోల్ పెట్టినందువల్ల ఒక గడ్డ తగ్గిపోయింది, ఒక గడ్డ మాత్రం లివర్ బ్యాక్ సైడ్ ఉందన్నారు. అంతే సర్జరీ చేయాలన్నారు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ కి రాస్తున్నారు. ఓకే, విన్నారు కదా రియాజ్ గారి వాళ్ళ తాతయ్య గారు చెప్పేది. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అయితే ఏం లేదు. సో మేమైతే మా శక్తి కొద్దీ మాకు తోచినంత సాయం అయితే మేమైతే రియాజ్ గారి వాళ్ళ తాతగారికి అయితే మేమైతే సాయం చేస్తున్నాము. చెప్పాం కదా, మన పేజ్ లో 3 days బ్యాక్ ఈ పోస్ట్ పెట్టడం వల్ల మనకైతే 27,000 వచ్చింది. కానీ మనకి ఆపరేషన్ కోసం 5 lakhs అవుతుంది. సో ఇంకా దానం చేస్తే గనక ఇంకా చాలా బాగుంటుంది. మా శక్తి కొద్దీ మేమైతే ఇచ్చాము. సో